నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణలో ఆగస్టు సంక్షోభం రానుందా? అందుకే ఇంకో ముఖ్యమంత్రి పేరు ప్రస్తావన వచ్చిందా? భువనగిరి ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల అంతరార్థం ఏంటి? సీనియర్ నాయకుడిని ఇంకా ఏదైనా విధంగా పొగడొచ్చు కానీ మరో సీఎం అంటూ ఎవరైనా ప్రస్తావిస్తారా అంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ ముఖ్యమంత్రుల జాబితా కోమటిరెడ్డి వరకే ఆగుతుందా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఈ పరిస్థితులు చూస్తుంటే గతంలో సీఎంలను మార్చే కాంగ్రెస్ పార్టీ సంస్కృతి పునరావృతమవుతుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపైనే ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, ఇదే అంశంపై మన డిబేట్ను ప్రారంభిద్దాం. మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారితో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సునీతారెడ్డి గారు, ఇద్దరు కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు. కాసేపట్లో బీఆర్ఎస్ ప్రతినిధి సైతం మనతో జాయిన్ అవుతారు. మొదట మనం కపిలవాయి దిలీప్ కుమార్ గారి దగ్గర వెళ్దాం. మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దిలీప్ గారు, నమస్తే అండి. దిలీప్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినపడుతుందండి. రైట్ సార్, తెలంగాణలో ఆగస్టులో ప్రభుత్వం మారుతోంది, కొత్త ముఖ్యమంత్రి వస్తారు అన్న చర్చ గత కొంతకాలంగా జరుగుతున్న నేపథ్యంలో నిన్న రేవంత్ రెడ్డి గారు భువనగిరిలో చేసిన కామెంట్స్ కూడా కొంత సంచలనంగా మారాయి. ముఖ్యమంత్రి పదవికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అర్హుడు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అంటే ఆగస్టులో రేవంత్ రెడ్డి దిగిపోతారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి కూడా కొంతమంది బీజేపీ నాయకులు కామెంట్ చేశారు. ఏంటి సార్ మీ రెస్పాన్స్? ఇప్పుడు ఆ జిల్లాలో ఆయన పర్యటిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకుడు కోమటిరెడ్డి గారు. డెఫినెట్లీ సీఎం ఆస్పిరెంట్స్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండే, బట్టి విక్రమార్క ఉండే, వెంకటరెడ్డి గారు ఉండే, ఇందులో అనుమానం లేదు కదా. ఆ విషయాన్ని ఆయన ఊరికే పునరుద్ఘాటించాడు కానీ ఆ స్టేజ్ దాటిపోయి సీఎం సెలక్షన్ కంప్లీట్ అయిపోయింది. సీఎం ఎవరున్నారు మనందరికీ తెలుసు. ఆ అర్హత ఉన్నవాడు ఈ కోమటిరెడ్డి అనే మాటే తప్ప నేను దిగిపోతున్నా అతి త్వరలో, నెక్స్ట్ కోమటిరెడ్డి అవుతాడు, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి అవుతాడు, పాత సీల్ కవర్ సంప్రదాయం కొనసాగుతుంది అని అంటే అది పెద్ద జోక్. అది బీజేపీ అడ్వాంటేజ్ తీసుకుని మాట్లాడుతుంది తప్ప కాంగ్రెస్ ఎప్పుడో తిలోదకాలు ఇచ్చింది ఆ సీల్ కవర్ సంస్కృతికి. ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఒక సీఎం ని చేస్తే అతనికి ఫుల్ టర్మ్ 5 years ఇస్తున్నారు తప్ప అక్రాస్ నేషన్ ఎక్కడ మీరు చూసుకున్నా కూడా పూర్తి టర్మ్ ఇచ్చి స్వేచ్ఛ ఇచ్చి కాంగ్రెస్ పరిపాలించిన సందర్భాలు చూసాను తప్ప గతంలో లాగా సంవత్సరానికి గోల్డ్ 2 సీల్ కవర్ లో ఎప్పుడు కూడా నేమ్స్ పంపే పద్ధతి ఎప్పుడో పోయింది అది. కాబట్టి ఆయన క్యాజువల్ గా ఆయన ఇన్స్పైర్ చేయడానికనండి, మోటివేట్ చేయడానికి, లేదా శక్తి ఉన్నటువంటి వ్యక్తి అని అనడానికే తప్ప కాంగ్రెస్ లో అట్లాంటి 10 మంది కూడా వెళ్తారు. బీజేపీలో 60 మంది ఉంటారు. అవుతారా? వాళ్ళంతా మంత్రులు అవుతారా? కిషన్ రెడ్డికి ఇచ్చారు అవకాశం, ఉంటే ఇంకో 60 మందికి శక్తి కూడా ఉంటారు. సో ఇదంతా ప్రతి పార్టీలో కూడా కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ రిమార్క్స్ ని పెట్టుకొని మనం కాంగ్రెస్ 100 రోజుల్లోనే అనేది మీరే చెప్పండి. నాకు ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయం అది. రైట్, మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సునీతారెడ్డి గారు ఉన్నారు. సునీతారెడ్డి గారు, నమస్తే మేడం. మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయరా? నమస్తే అండి ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ, రైట్, స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ రైట్, శుభ సాయంత్రం. రైట్, సునీతారెడ్డి గారు, బీజేపీ నాయకులు ఏ అవకాశం వచ్చినా వదులుకోవట్లేదు. సహజంగా ప్రత్యర్థి పార్టీ కాబట్టి అవకాశాలు ఎవరు వదులుకోరు. కానీ ఆగస్టులో ప్రభుత్వం మారుతుంది, రేవంత్ రెడ్డి లాంగ్వేజ్ కామెంట్స్ దీనికి సంకేతం అన్నట్టుగా బీజేపీ నాయకులు కామెంట్ చేస్తూనే ఉన్నారు. నిజంగా ఎందుకు అనిపిస్తుంది ఆగస్టులో రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారతారని? ఒకటండి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎవరు పడగొట్టాల్సిన అవసరం లేదు, ఎవరు విమర్శించాల్సిన అవసరం లేదు. వాళ్ళ ప్రభుత్వం 5 సంవత్సరాలు కొనసాగాలని మేము మొదటి నుంచి కోరుకుంటున్నాం. అది చాలా సార్లు ప్రస్తావించినాం కూడా. కానీ ఆ పార్టీలో వాళ్ళ నాయకులకే చాలా భయం ఉంది. ఇప్పుడు మేమేం అడగలేదు కదా రేవంత్ రెడ్డి గారిని, ఎవరు నెక్స్ట్ ముఖ్యమంత్రి, నువ్వు ఒక ముఖ్యమంత్రి ఉన్నావు, నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎందుకు ప్రస్తావన వస్తుంది చెప్పండి. ఆయననే నన్నెవరో పడేస్తున్నారు, నా ప్రభుత్వాన్ని పడగొడుతున్నారు, నేను కరెంటు వైర్ల లాగా పట్టుకొని చుట్టేసి ఉంటా, నా ఎమ్మెల్యేలను ఎవరు గుంజుకపోకుండా నేను సెక్యూరిటీ కావాలి కాస్తా. ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఈ భయము, ఇవన్నీ ఎందుకు? నిన్ను ఎవరు భయపెడుతున్నారు? నీకు 64 మందితో నీ గవర్నమెంట్ స్ట్రాంగ్ గా ఉంది అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంది? నీ ఎమ్మెల్యేల మీద నీకు నమ్మకం లేదు,
నీ సభ్యుల మీద నీకు నమ్మకం లేదు, నీ పార్టీ మీద నీకు నమ్మకం లేదు. కాబట్టి ఇంకొకటి, ఇప్పుడు 6 గ్యారంటీలు 400 చిల్లర ఇంకా గ్యారంటీలు కూడా ఇచ్చారు. ఇవన్నిటిని నెరవేర్చడానికి వాళ్ళ దగ్గర సత్తా లేదు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆయన మాటలు నమ్మే పరిస్థితి ఈ రాష్ట్రంలో కూడా లేదు. ఎందుకు లేదు అంటే మనం ఆయన మాట్లాడే దాన్ని బట్టే మనం తీసుకుందాం. మనం కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. గ్యారంటీ గ్యారంటీ అని చెప్పి చెవుల పూలు పెట్టి ఓట్లేపించుకొని ఏదో అడ్డిమారు గుడి చుట్టి గెలిచి ఈ రోజు గ్యారంటీలను నమ్మించడం కోసం మహబూబ్నగర్ పోతేనేమో అలంపూర్ జోగులాంబ తల్లి మీద ఒట్టేసి చెప్తున్నాడు, నేను ఆ రుణమాఫీ ఆగస్టు 15 వరకు చేస్తా. ఇక్కడ పోతేనేమో భువనగిరి పోతేనేమో యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, నమ్మండి 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 అని నమ్మబలుకుతున్నాడు. మరి రుణమాఫీ ఒకటేనా మీరు చెప్పింది? మీరు డిసెంబర్ 9వ తారీఖు నాడు రైతులకు రుణమాఫీ కాకుండా 500 రూపాయల బోనస్ ఇస్తానన్నారు. 100 రోజు అది పోయింది, మళ్ళీ 100 రోజులకు వచ్చిరు. 100 రోజులకు టైం అడిగినాం కదా, మీరు ఆ టైం లోపల మాట్లాడాలి, ఎట్లా మాట్లాడుతున్నారు అని నిన్న మన మిత్రులందరూ మన నోరు మూపించిండ్రు. మరి 100 రోజులు కూడా అయిపోయినాక మనం క్వశ్చన్స్ వేస్తే ఇవాళ ఆగస్టు 15 అంటున్నాడు. ఓన్లీ రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కళ్ళంలోకి వడ్లు వస్తున్నాయి, మరి 500 బోనస్ ఇస్తుండ్రా? ఇస్తలేరు. ఈ 100 రోజుల రుణమాఫీ గురించి ఎంత డబ్బా కొట్టిరి, కలర్ఫుల్ గా ఎన్ని పేజీలలో లేచిరో చూడండి. ఇన్ని పేజీలలో లేచి ఇన్ని వాగ్దానాలు, గృహజ్యోతి అది ఇవ్వనే లేదు, యువ వికాసం మరి దాని మీద ఎవరు ఒట్టేస్తారు, మహాలక్ష్మి స్కీములు మరి దాని మీద ఏ ఒట్టేస్తున్నారు, రైతు భరోసాల ఎకరానికి 15,000 రూపాయలు రైతు బందే కాకుండా వ్యవసాయ కూలీలకు, మళ్ళీ ఇది మన ఆహార పథకం కింద వచ్చే వాళ్లకు, కౌలు రైతులకు, మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లకు, అన్నిటికీ మీరు గడువులు మీరు పెట్టుకున్నారు, అవి నెరవేర్చలేదు. మరి దాని మీద ఎవరి మీద ఒట్టేసి చెప్తున్నాడో అర్థం కాలే. 9వ తారీఖు నాడు మా ఇందిరమ్మ తల్లి మీద ఒట్టేసుకొని చెప్పుకున్నారు. మరి 9వ తారీఖు ఇందిరమ్మ ఏమైంది? సోనియమ్మ తల్లి మీద, సోనియమ్మ పుట్టినరోజు నాడు ఇచ్చిన వాగ్దానం ఏమైంది? ఇలా 100 రోజులు అయిపోయింది, మళ్ళీ ఆగస్టు 15 అంటారు. నాకు ఇప్పుడు వీళ్ళ మాటలను బట్టి ఏమనిపిస్తుందంటే, ఆగస్టు 15 వరకు నేను ఉంటానో పోతానో, ఇవి ఎలాగో నేను ఇవ్వలేను, నన్ను ప్రజలు దింపేసే ముందే నేను వేరే వాళ్ళకి అప్పచెప్తే బాగుండని మరి ఇండికేషన్ ఏమన్నా అంటున్నారేమో కూడా అనుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఆ విధంగా కూడా అర్థం చేసుకుంటారు. ఇంకా మాకు ఈ రైతు బంధు రాదు, రైతు రుణమాఫీ రాదు, మాకు ఈ 25,000 ఆడబిడ్డలకు 22,500 అన్నారు, మహాలక్ష్మి స్కీమ్ కింద మనకు కేజీ ఏమంటారు తులం బంగారం అన్నారు. మీరు 9వ తారీఖు తర్వాత పెండ్లైన ప్రతి బిడ్డకు నేను వచ్చేసి తులం బంగారం పెడతా, 1,00,000 రూపాయలతో కలిపి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. 100 రోజులలో మీకు నేను పెళ్లి చేసుకున్న ప్రతి బిడ్డకు 1,00,000 రూపాయలు కాకుండా బంగారం ఇస్తా, మహాలక్ష్ములను చేస్తా, మహాతల్లులు బంగారు తల్లులను చేస్తా అన్నాడు. మరి అదేమైంది? ఈ విద్యార్థులందరూ స్కూటీలు అన్నాడు, మరి అదేమైంది? మరి యువకులకు అందరికి మనకు నిరుద్యోగ భృతి అన్నారు, అదేమైంది? వీటి మీద మరి ఏ తల్లి మీద ప్రమాణం చేస్తున్నాడు, ఏ స్వామి మీద ప్రమాణం చేస్తున్నాడు? మరి ఆయన మీద ఆయనకు ఇప్పుడు ఏ గ్యారంటీ లేదు కాబట్టి ఉంటానో పోతానో అని చెప్పి మరి ఆయన నెక్స్ట్ ఎవరైతారు? ఎందుకంటే మనకు తెలుసు వాళ్ళ కాంగ్రెస్ సంస్కృతి. మీరు ఇందాక చెప్పినట్టు అన్న కూడా అదే టాపిక్ మాట్లాడారు. గత చరిత్ర ఏ చరిత్ర చూసినా వాళ్ళకి సీఎంలను వాళ్ళే మార్చుకుంటారు, వాళ్ళని పడేసుకోవడానికి వాళ్ళే గోతులు తవ్వుకుంటారు. ఆ భయంతో నిన్నమన్నా ఒక డ్రామా ఆడిరు. ఏం ఆడిరు? నన్ను నా గవర్నమెంట్ పడేస్తా అంటారు, నా గవర్నమెంట్ పడేస్తా అంటారు అని చెప్పుకుంటూ వచ్చింది ఆయనే. మళ్ళీ నెక్స్ట్ సీఎం అయ్యేది ఆయనే అని చెప్పుకుంటున్నారు. వినండి ఒక్క మాట, ఎవరైతే సీఎంలను పడేస్తానన్నారో నెక్స్ట్ ఇది ఎన్ని రోజులు ఉండదు, ఈ గవర్నమెంట్ పడిపోతుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతుండని చెప్పిన ఆ వ్యక్తినే పక్కన కూసబెట్టుకున్నాడు. ఇవాళ విమర్శించిన ఆ వ్యక్తి నీ పక్కనే ఉన్నాడు. ఇవన్నీ మీ దగ్గర పెట్టుకొని బీజేపీ వాళ్ళు అన్నారు, వాళ్ళు అన్నారు, వీళ్ళన్నారు కాదు. ప్రతి అడుగులో మీరు తప్పులు చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చే వాగ్దానాలలో మీరు అబద్ధాలు చెప్తున్నారు. ప్రతి అడుగు మీరు తీసుకున్న గోతులు మీరు పడుతున్నారు తప్ప అనవసరంగా ప్రతిపక్షాలను బదనం చేయొద్దని చెప్తున్నా. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొమ్మెర రామూర్తి గారు ఉన్నారు. రామూర్తి గారు నమస్తే. నమస్తే అన్న. రైట్, నిన్న భువనగిరిలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ను బీఆర్ఎస్ ఎట్లా చూస్తుంది? ఎందుకంటే నాతో పాటు ముఖ్యమంత్రి అయ్యేందుకు అర్హత ఉన్న ఏకైక వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. దీన్ని ఎట్లా చూస్తుంది బీఆర్ఎస్? అందరికీ నమస్కారం. ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మా దిలీప్ గారికి,
ప్రేక్షకులకు అందరికీ, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. వాస్తవానికి పాపం రేవంత్ రెడ్డి గారి పని అయిపోయింది. ఆయన ఒక భయం, మొట్టమొదటిసారి ఆయన కళ్ళల్లో, ఆయన మాటల్లో, ఆయన చేష్టల్లో ఒక భయం చూస్తున్నాం మనం. ఆ భయం ఏంటంటే ఆయన పదవి పోతుందనే ఒక ఆరాటం. అయ్యో ఏదో అనుకుని వచ్చిన గింత మా పార్టీలనే గింత కుళ్ళు కుతంత్రాలు ఉంటాయా, మా పార్టీలనే మా పక్కనే ఉండి గోతులు తవ్వేటోళ్ళు ఉంటారా, మా పక్కనే ఉండి నా పదవికి ఎసరు పెట్టేటోళ్ళు ఉంటారా అని ఆయనకు పాపం భయం స్టార్ట్ అయింది. భయం స్టార్ట్ అయ్యి ఇక ఏం మాట్లాడుతున్నాడో ఇంతకుముందు సునీతారెడ్డి గారు చెప్పినట్టు ఎక్కడికి పోయినా అక్కడ ఆ దేవుని మీద ఒట్టేస్తుంటూ నమ్మండి 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 అని ఊదలు కొట్టుకుంటున్నాడు. ఆయన మాటలు నమ్మే పరిస్థితిలో వాళ్ళ పార్టీలో లేరు. ఇటు ప్రజలు కూడా ఈ 4-5 నెలల్లో ఖచ్చితంగా ఇక వీళ్ళు ఏది నెరవేర్చరు, వీళ్ళు ఏ మాట కూడా, ఏ గ్యారంటీ కూడా నెరవేర్చరనే ఒక భయం కూడా ప్రజల్లో ఉన్నది. ఇక నమ్మకం కోల్పోయారు. మార్పు అయిపోయింది. ఆ మార్పు సంగతి ఇక దేవుడి కెరక. ఇక ఆయన అనుకుంటుండు ఇప్పుడు ఇచ్చిన గ్యారంటీలు రేవంత్ రెడ్డి గారు ఆయన తాత జేజమ్మలు వచ్చినా గానీ ఆ 6 గ్యారంటీలు ఫుల్ఫిల్ గా అమలు పరచలేదు అని క్లియర్ గా కేసీఆర్ గారు చెప్పారు. అందరు చెప్తున్నారు, వేరే పార్టీ వాళ్ళు చెప్తున్నారు, ఈ రాష్ట్రం వాళ్ళు కాదు, వేరే రాష్ట్రం వాళ్ళు కూడా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు అమలు కాని హామీలని వాళ్ళ నోటికి మొక్కాలిగా ఏం నోటికి వస్తే అది చెప్పారు. చెప్పినాక ఇప్పుడు అర్థమైంది. ఇక్కడికి వచ్చినాక వాస్తవాలు చూసిన తర్వాత, పరిస్థితులను చూసిన తర్వాత, ఒక ఆర్థిక పరిస్థితిని చూసి వాళ్ళు ఎక్కడ మెయింటైన్ చేయాలో తెలియక, ఆర్థిక వ్యవస్థని ఒక గాడిలో పెట్టకుండా ఎట్లా రెవెన్యూ సంపాదించాలో తెలియక, వాళ్ళకు తెలివి లేక సతికిల పడిపోయారు. నీళ్ళు ఇవ్వలేకంతే అయిపోయారు, కరెంట్ ఇవ్వలేకంతే అయిపోయారు, ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేక అలా సతికిల పడిపోయిన నిజంగా 4 నెలలనే గింత లోతుకు పోతారని వాళ్ళు ఊహించలేదు కాబట్టి భయం ఏర్పడేది. కాబట్టి రేవంత్ రెడ్డి మాటలలో ఆయన ఒక మాట చెప్తున్నాడు, చాలా నెరవేర్చాల్సినవి ఉన్నాయి. రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ అనేది వాళ్ళు ఆగస్టు 15 కాదు, మళ్ళీ ఆగస్టు 15 కూడా వీళ్ళు నెరవేర్చలేరు, అమలు చేయలేరు. ఎందుకంటే అది కోట్ల రూపాయల భారం. అది ఆ భారాన్ని ఇప్పుడున్న పరిస్థితిలో అది ఒక్కటే కాదు కదా, 2,500 రూపాయలు మహిళలకు నెల ఇస్తున్నారు. ఇప్పుడు 5 నెలలు గడుస్తున్నది. అదే 10,000 రూపాయలు, 12,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలా. వృద్ధులకు 4,000 రూపాయలు ప్రతి నెలకు ఇవ్వాలి. ఇప్పటికి నాకు 2,000 ఒక నెల అయితే అసలే ఇవ్వలేదు, వాళ్ళకు 10,000 ఇవ్వాలి. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతు బంధు 15,000 రూపాయలు ఇవ్వాలి, అవి ఇవ్వలేదు. కానీ రుణమాఫీ చేయలేదు. 500లకు ఇప్పుడు బోనస్ ఓట్లకు 500 రూపాయలు ఇస్తా అన్నారు, అవి ఇవ్వలేదు. కాబట్టి ఇవన్నీ ఇవ్వకపోగా ఆయన మీద ఒత్తిడి బాగా విపరీతంగా అయింది. ఆయనకి చేత కాదు, నీకు తెలియలేదు, నువ్వు చేయలేవు మాటలు చెప్పి కేసీఆర్ గారిని తిట్టడం, బీఆర్ఎస్ పార్టీని తిట్టడం, ఆ ఎంక్వైరీ అని, ఈ ఎంక్వైరీ అని పెట్టి ప్రజలని తప్పుతో పట్టించి 6 గ్యారంటీల్ని మాయం చేయడానికి, తద్వారా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక 4-5 సీట్లు గెలిపించుకోకుంటే నా పరువు పోతుందని ఒక బాధలో, ఫ్రస్ట్రేషన్ లో ఆయన మాట్లాడుతున్నాడు. అది చాలా క్లియర్ గా అయింది. కాబట్టి ప్రజలు చాలా క్లియర్ గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మొన్న ఇచ్చిన శ్రీపాక్ సంస్థ అనేది చెప్పిను 1-2 సీట్లు వచ్చి మహాగగ్రం అయిపోయింది. ఖమ్మంలో కూడా బ్రహ్మాండంగా మా ఎంపీ నామా నాగేశ్వరరావు గారు గెలవబోతున్నారు. ఎక్స్ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. దిలీప్ కుమార్ గారు, ఈ ఆగస్టులో ప్రభుత్వ మార్పు లేకపోతే ముఖ్యమంత్రి మార్పు అనేది ఒక అంశం అయితే, రెండో అంశం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ రహస్య అవగాహన కుదుర్చుకున్నాయి. మొన్న కేటీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీతో రహస్యంగా భేటీ అయ్యారు అని కాంగ్రెస్ సర్కిల్స్లో ఒక చర్చ జరుగుతుంది. అదే సమయంలో ముఖ్యమంత్రి గారు వెళ్ళిన ప్రతి సభలో కూడా ఒక 5 ఎంపీ స్థానాలకు సంబంధించి బీఆర్ఎస్ ఓటు బీజేపీకి షిఫ్ట్ అవుతుంది అని చెప్పి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి సార్, నిజంగా అటువంటి పరిస్థితి ఉందా? ఒకటి, బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అనేది ఈ రోజు ఆల్మోస్ట్ అది కింద పడిపోయింది. గ్రాఫ్ చాలా తీవ్రంగా పడిపోయింది, పేకమిడలా కొలాప్స్ అయింది. మనం కూడా ఎవరో ఊహించలేదు అంత ఫాస్ట్ గా అది గ్రాఫ్ కింద పడిపోతుందని. బట్ ఏ మాత్రమైనా కాస్త కూస్త ఓటు బ్యాంక్ అంటూ ఉంది అనుకుంటే అది బీజేపీ షిఫ్ట్ అయ్యే పరిస్థితే గ్రౌండ్ రియాలిటీ కనపడుతుంది. అందులో ఏం అనుమానం లేదు, అది జరగబోతుంది. కానీ ఈ రెండు కలిసినా కూడా కాంగ్రెస్ కు స్థాయిని చేరుకుంటారని అయితే అనుకోండి. చాలా నియోజకవర్గాలు డబుల్ డిజిట్ మీద 100 క్రాస్ అవుతాం. వాళ్ళకున్న 4 వాళ్ళు కాపాడుకోవడం 2 చోట్ల కష్టం ఉంటుంది. సో ఆ ఉన్న 4 కాదు, ఎక్కువ 5 వస్తే రావాలి తప్ప డబుల్ డిజిట్ ఖచ్చితంగా 10-11 సీట్స్ మేమైతే ఈజీ గెలుచుకుంటాం. ఆ సీఎం గారు అయితే 14 అంటున్నాడు, బట్ నేను కన్జర్వేటివ్ ఎస్టిమేట్ చెప్తున్నాను మీకు. సో ఇది ఒక ఆస్పెక్ట్. ఇంతకుముందు ఏమన్నట్టు
రామూర్తి గారు మా మిత్రుడు, చిరకాల మిత్రుడు, ఆయన అన్నాడు కదా, మీరు ఈ రవి గారి హామీలు ఇచ్చిన రవి ఇచ్చిన టీఆర్ఎస్ కి అసలు బీఆర్ఎస్ కి అర్హతే లేదు. మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటారు, 2 లక్షల మంది కట్టిన అంటారు, అప్లికేషన్ 32 లక్షలు ఉండే, ఎవరికి ఇవ్వకపోతుంది. దళిత బంధు అంటారు, 17,000 కోట్లు రిలీజ్ చేస్తే 12,000 కోట్లే ఖర్చు పెడతారు. ఎంతమందికి ఇచ్చారు? ఆ స్కీమ్ ఆగిపోయా. నిరుద్యోగ వృత్తి ప్రకటిస్తే ₹1 ఇవ్వకపోతుంది. రైతు బంధు ప్రకటించి మంచి పని చేసింది అనుకుంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ కు, అమెరికాలో ఉన్న డాక్టర్ కు అడ్డగులుగా ఎడాపెడగా ట్యాక్స్ పేర్ మనీ మీ డబ్బులు అడ్డగులుగా విచక్షణారహితంగా ఖర్చు పెట్టింది. ఈ రోజు జాబ్స్ ఇస్తా అని చెప్తే వాళ్ళు వేసుకున్న సీటే 101 మందిని అరెస్ట్ చేసింది. 2016 నుంచి పేపర్ అడపా రిలీజ్ అవుతూనే ఉందని చెప్పారు వాళ్ళు. అంటే దాని అర్థం అసలు అప్పటి నుంచి ఇప్పటివరకు నిజంగా కూడా 2 లక్షల ఉద్యోగాలు వీళ్ళు ఇవ్వలేదు, ఇచ్చారు అనుకుంటే కూడా ఆ 2 లక్షల ఉద్యోగాలు పిఏలకు ఇచ్చారా, అస్మదీయులకు ఇచ్చారా, పార్టీ వరకు ఇచ్చారు దేవుడు తెలుసు. ఎందుకంటే మరి పేపర్ లీక్ అయినా జరిగే పరిస్థితి అంతే కదా. సో ఏ రకంగా చూసినా వాళ్ళు మా హామీల గురించి మాట్లాడడానికి అర్హత లేదు. ప్రతిపక్షంలో మిమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు, డిమాండ్ చేయొచ్చు, కానీ 100 రోజులు, 120 రోజులు, 130 రోజుల్లో అప్పుడే మీరు ఆవకాయ పెడతా అంటే ఇట్లా బిడ్డ పుట్టంగానే ఇది కరెక్ట్ కాదు కదా. కొంత సమయం ఇవ్వాలి కదా మాకు, ఆ సమయాన్ని బట్టి మాట్లాడాలి. ఇక మేడం అయితే ఇక మనం నేను ఒకటే వారికి చెప్పేది, మీరు ఇవ్వలేదా మీ ఇట్లాంటి హామీలు? మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారంటే ఎక్కడ ఇచ్చింది మేడం? 2 కోట్లు వచ్చినాయి ఎవరికైనా? 15 లక్షలు ఒక్కొక్క అకౌంట్ లో డిపాజిట్ చేస్తా అంటే స్విట్జర్లాండ్ నుంచి ₹1 తెచ్చినవి, ₹1 కనీసం లిస్ట్ లేకపోతుంది కదా. ఎవరి మహానీయులు తీసిపోయి డబ్బులు దాచుకున్నారు, లిస్టే రాకపోయా. మరి ఈ 10 ఏళ్ళు అయిపోయాయి. ఎఫెక్టివ్ పరిపాలన, అవినీతి రహిత అద్భుతమైన పరిపాలన అని మీరు త్రిశూలం పెట్టుకొని పరిపాలిస్తుంది. త్రిశూలం ఏంటంటే ఈడీ, సిబిఐ, ఇంకోటి ఐటీ. ఈ 3 శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ త్రిశూలం అనేది ఎవరు ప్రతిపక్షాలతో వాడిని కూర్చునే కార్యక్రమం, వాడిని కథం చేసే కార్యక్రమం పెట్టుకుంటుంది. మరి పోనీ నీతివంతమైన పరిపాలన అనుకుందాం అంటే పక్కకున్న కర్ణాటకలో 40% దెబ్బ కొట్టింది కదా వాళ్ళను. కరప్షన్ 40% ఉందని చెప్పి ఆ 40% దెబ్బ కొట్టి ఇక్కడ 30% దెబ్బ కొట్టే. ఇక వాళ్ళు నీతి గురించి వీళ్ళు నీతి గురించి మాడితే మనం విని తరించిపోవాలి. ఇక ఇదేది నాకైతే అర్థమే కాలేదు, ఏ లాజిక్తో మాట్లాడతారు. పోనీ 1 year అయింది, 2 years అయింది, మేము తప్పులు చేసినాం, అవినీతి చేసినాం అంటే దానికి ఆధారం, ఆస్కారం, డిబేట్ కి, చర్చకు అవకాశం ఉంటుంది. ఇది ఎక్కడ అసలు 125 days లో 130 days లోపల ఎట్లయితే ఈ 6 హామీలు స్టార్ట్ చేసినాం అనుమానం లేదు. కష్టమే మీరు అన్నట్టు ఈ 6 హామీలు పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడం అనేది. మాకు హారమయ్యే విషయంలో రామూర్తి గారితో ఏకీభవిస్తున్నారు, కానీ మేము దాన్ని ఖచ్చితంగా చేసి చూపిస్తాం. మిగిలిన వాటిలో సేవ్ చేసుకుంటాం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకుంటాం, మిస్యూజ్ చేయకుండా చూస్తాం. మీలా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు 1 లక్ష కోట్లు పెట్టి కట్టి కళ్ళెదురు కుంగిపోకుండా జాగ్రత్త పడతాం. మీ పరిపాలనలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు అనుభవ పాఠాల కింద మార్చుకుంటాం. మేము ఖచ్చితంగా తప్పులు చేయం కదా. చూసు ప్రజలు మరి ఎందుకు ఈరోజు అపోజిషన్ కూర్చోబెట్టినండి? మీరు అంత అద్భుతమైన పరిపాలన చేసి మన ఎన్నో డిబేట్ల రామూర్తి గారిని మేము కూడా మాట్లాడుకున్నాం. మరి నిజంగా అంత అద్భుతాలే తెలుగుంటే మరి ప్రజలు తిరస్కరించరు కదా. తిరస్కరిస్తేనే మీరు అపోజిషన్ ఉంటుంది, మేము ఈ రోజు అధికారంలో ఉంటుంది. సో మాకు సమయం ఇవ్వాలన్నది నా రిక్వెస్ట్. కొంత సమయం ఇచ్చి 6 నెలల తర్వాత 1 year తర్వాత ఇస్తే బాగుంటుంది. ఎక్కడో సీఎం ఏదో కామెంట్ చేసినట్టు పక్కొని నా అంత సమాన ఉద్దండు సీఎం అభ్యర్థి అంటే సీఎం అభ్యర్థి ప్రకటిస్తున్నాడా? సీఎం స్థాయి ఉన్నవాడు అన్నాడు. తెలంగాణ ఉద్యమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజీనామా చేసాడు, మంత్రి పదవిని వదులుకున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈయన తెలంగాణ కోసం పోరాడినాడు, నాతో స్థాయి ఉన్నాడు అని అన్నాడే. కానీ ఆ మాట అనగానే అర్జెంటుగా ఆగస్టులో సంక్షోభం పుట్టి అప్పట్లో అనేటోళ్ళు తెలుగుదేశంలో ఆగస్టు వచ్చిందంటే ఆగస్టు సంక్షోభం అని రామూర్తి గారు తెలుస్తుంది. అదేదో ఆగస్టు మాకు కూడా వర్తిస్తున్నట్టు, ఆగస్టు సంక్షోభం పుట్టి అందులో కథమైపోయేటట్టు, మా సీఎంఆర్ ఇంకో సీఎం వచ్చినట్టు. ఇది ఎక్కడ వితండవాదం అండి బాబు, నాకు అర్థమే కాలేదు. ఏం జరిగిందని 3 నెలల్లో సీఎంను మారుస్తారు? ఎందుకు మారుస్తారు? పాపం ఆయన ఏం చేయలేదని ప్రజలకు అందుబాటులో ఉండే, చెప్పేంత చెప్తూనే ఉండే. బట్టి విక్రమార్క మా మిత్రుడి కాన్స్టిట్యున్సీ, ఆయన శ్వేతపత్రమే ఇచ్చే 5 లక్షల కోట్ల అప్పు అంటే కాదు 6,71,000 కోట్ల అప్పు ఇచ్చిన మాకు ఖాళీ చిప్పలు ఇచ్చారని చెప్పినాక ఆ చిప్పలు పట్టుకొని మేము వెంటనే దేశాన్ని ఉద్ధరించమంటే సమయం కావాలన్నా అవుద్దా? అది వాళ్ళు చేసిన అప్పులకు 26,000 కోట్ల రూపాయల ప్రతి సంవత్సరం మేము వడ్డీ కడుతున్నాం. వడ్డీ 26,000 crores. మరి సమయం ఇస్తే కదండి అటు ఇటు సర్దుకొని ఇల్లు మీరు ఖాళీ చేసిపోయినాక మీరు రంగులు వేసుకొని కాస్త సర్దుకొని పరిపాలన చేద్దామా, లేకపోతే అప్పుడే మీతో పాటు తిట్లు తిని దిగిపోదుమా? మీకు అప్ప చెప్పి మీరు వెయిటింగ్ లో ఉన్నారా ఇది మా దగ్గర పవర్ తీసుకోవడానికి? సో నాకు బీజేపీ మేడం మాట్లాడింది కూడా అర్థం కాలే. ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఒక్కటే కామెంట్, బీజేపీ కూడా ప్రైమ్ మినిస్టర్ స్థాయి వాడు తెలంగాణ ఏర్పడ రాష్ట్రం మీద ఏం మాడుతుందండి?
తెలంగాణ ఏర్పడ్డ రాష్ట్రాన్ని ఈ రోజు మనం ఇది తల్లి చచ్చిపోయింది, బిడ్డ పుట్టింది, ఆ బిడ్డను బతికిచ్చిరు అని అన్యాయం చేసిన అనొచ్చా అంటే తెలంగాణ వ్యతిరేకి. తెలంగాణ వ్యతిరేక మీకు ఓడిట్లా పడుతుంది. తెలంగాణ కంట్రిబ్యూషన్ కాదనను. కాంగ్రెస్ బిల్లు పాస్ చేస్తే ఇక్కడ బీజేపీ రాజ్యసభలో పాస్ చేసింది. ఆ రోజుల్లో ఈయన గుజరాత్ సీఎం ఉన్నాడు. ఆ సంక్షోభం గాని ఆ ఉద్యమం గాని ఉద్యమకారుడు రామ్మూర్తి మాతో కలిసి పనిచేసిన అందరం మేము. కానీ ఆయన తెలుసులేదు ఎంత స్ట్రగుల్, ఎంతమంది అమరులైనరు, 12 మంది ఆత్మ బలిదానాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణను పట్టుకొని బిడ్డ బతికిండు, తల్లి వచ్చింది అనటం, లేకపోతే పోని యువజన హామీలను ఇంప్లిమెంట్ చేసిండా అది చెప్పారు. పోనీ స్పెషల్ హోదా అయిన ప్రాజెక్టు కాళేశ్వరం కుంగిపోని అది పనికిరాని ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చినాం దానికి. అది కాకపోతే పాలమూరు రంగారెడ్డికి ఇచ్చినాం. ఇన్ని లోపాలు పెట్టుకొని మళ్ళా ఏదో మా సీఎం ఏదో ఒక మాట అనడానికి దాన్ని పట్టుకొని అందరూ కూడా దిగిపోతున్నాడు నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది. రైట్ 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 సార్. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సునీతారెడ్డి గారు ఉన్నారు. సునీతారెడ్డి గారు, నిజంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది, 100 రోజుల్లో నెరవేరుస్తామని చెప్పింది. వివిధ కారణాల వల్ల బడ్జెట్ సరిపోకపోవటం వల్ల మేము చేయలేకపోయాము. కానీ 10 సంవత్సరాలుగా బీజేపీ ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదు. అటువంటి బీజేపీ ఎట్లా మమ్మల్ని ప్రశ్నిస్తుంది అని చెప్పి 2-3 అంశాలను దిలీప్ కుమార్ గారు ప్రస్తావించారు. ఏంటి మీ స్పందన? ఇప్పుడు మీరిచ్చిన హామీలని మీరు గ్యారంటీల కింద ఇచ్చి అదే గ్యారంటీలను మళ్ళీ ఇప్పుడు మీరు నేషనల్ ఎలక్షన్స్ కూడా గ్యారంటీలుగా ఇస్తున్నారు. మీకు మరి ఆ గ్యారంటీలు మీరు ప్రజలకు ఇవ్వకుండా మీరు మరి ప్రమాణాలు చేసి నమ్మబలకాల్సిన అవసరం లేదు కదా. లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేందుకు పెడుతున్నారు? మరి మీరు పెడుతున్నారంటే మీరు నమ్మబలికి మీరు మాట ఇచ్చినారనే కదా. మీరు 9వ తారీఖు నాడు ఇస్తామని మీరు మాట ఇచ్చిండ్రు కాబట్టి ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ ప్రజలకు మళ్ళోసారి గ్యారంటీ ఇవ్వడం కోసమే మీరు ప్రమాణాలు దేవుళ్ళ మీద ప్రమాణాలు చేస్తున్నారు. మేమేం చేస్తలేం, మేమేం చేయమని అడగలేదే, మేము చేయమని అడగలే కదా. ప్రజల తరఫున మేము ఒకటి అడిగినాము. మీరు 9వ తారీఖు మీ అమ్మ సోనియమ్మ పుట్టినరోజు నాడు మీ సోనియమ్మ కానుకగా మీరు ఆ రోజు ఇస్తాము, మీరు ఆ రోజు వరకు వెయిట్ చేయండి, 2 లక్షల రూపాయలు, 1,00,000 రూపాయలు రుణమాఫీ మీరు ఒకవేళ కడితే మళ్ళీ తెచ్చుకోండి, కట్టకుంటే 9వ తారీఖున నేను వస్తున్నా మీకు ఇస్తా అని చెప్పింది. మీరు ఇవాళ వడ్లు అమ్మకండి, కళ్ళలలో పెట్టుకోండి, 3వ తారీఖు ఎలక్షన్ అయిపోగానే నేను వస్తున్నా కొంటా, మీకు 500 రూపాయలు ఫర్ క్వింటాల్ బోనస్ ఇస్తా అని చెప్పింది మీరే. రైతు బంధు కూడా ఆపిచ్చింది మీరే. రైతు బంధు ఆపిచ్చి మీరు 10,000 ఎందుకు తీసుకుంటారు, 15,000 తీసుకోండి, మేము వస్తున్నాం 3వ తారీఖు అని చెప్పింది మీరే. ఇవాళ మీరు ప్రజలకు ముఖం సాటేయలేక మీరు ఇచ్చిన గ్యారంటీలకు మీరు గ్యారంటీలకే ఇంకో గ్యారంటీగా భగవంతుని తీసుకొస్తున్నారు. మేము అడగలే కదా. నువ్వు వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్పు, నువ్వు గ్యారంటీ ఇస్తావా ఇవన్నీ మేము అడిగినామా, నువ్వు ఇస్తున్నావా? ఇట్లా గ్యారంటీలు ఇచ్చుకుంటా పోయి ఖజానా ఖాళీ ఉంది, కుండలు ఉన్నాయి, బొచ్చలు ఉన్నాయి అని చెప్తుంది మీరు. నేను ఒక్క మాట అడుగుతున్నా, ఆ దిలీప్ అన్ననే అడుగుతున్నా, మన ఖజానా ఖాళీ ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు అన్న. ఎందుకు అంటే మీకు తెలియదా అన్న, ఫస్ట్ తారీఖు నాడు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితే మన రాష్ట్రంలో ఉంది. అది అందరికి తెలిసిన విషయమే. ఫస్ట్ ప్రయారిటీగా ఉండాల్సిన ఉద్యోగస్తుల జీతాలే 1 నెల వేసి 1 నెల వేయక 10వ తారీఖు 20వ తారీఖు ఒక్కోసారి నెల రోజులు లేటు కూడా వేసిన సందర్భం ఉంది. ఎందుకు లేట్ అవుతుంది? పైసలు లేకనే వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్డు 6 నెలల ముందలనే టెండర్లు వాడుకున్నారు. లిక్కర్లు 2 నెలల ముందలనే లిక్కరు టెండర్స్ వాడుకున్నారు. ఇంకా ఏవేవో చేసిండ్రు పైసల కోసమే వాళ్ళు. అవన్నీ మనం విమర్శించినాం. ఎలక్షన్ల ముందే మనకు దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు మన తెలంగాణకు ఉన్నాయి. మళ్ళా కార్పొరేషన్ల కింద కూడా అప్పులు తీసుకున్నారు అని మనకు తెలిసిన విషయమే. అది రేవంత్ రెడ్డి గారు కూడా తెలిసిన విషయమే. నేను ఎన్ని ఆయన వీడియోలు చూపించాలో ఆయన ఆ టాపిక్ తెలుసు. మీలాంటి జర్నలిస్టులు అడిగినరు, మరి మీరు ఇన్ని స్కీములు ఇస్తున్నారు, 70,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు అవుతుంది ఖర్చు, మనకు అంత బడ్జెట్ లేదు, మరి ఎట్లా చేస్తారంటే మాకు అవగాహన ఉంది, మా దగ్గర ఒక సిస్టమ్ ఉంది, మాకు అది ఉంది, మాకు ఇది ఉంది, మేము చేస్తాం, మేము ఇస్తున్నాం అంటే ఇస్తున్నాం. మా రాహుల్ గాంధీ గారు వచ్చి ఇచ్చారు, సోనియా గాంధీ గారు వచ్చి ఇచ్చారు, ప్రియాంక గాంధీ గారు గ్యారంటీ 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 అని పొద్దుగూకులు ప్రతి సభలో ఊదరగొట్టిండ్రు. ఇవాళ జనాలు ఉల్టా అడుగుతున్నారు. జనాలు ఊర్లలోకి పోతే ఉల్టా అడిగినప్పుడు నువ్వు ప్రమాణాలు చేస్తున్నావు.
సరే ఒకదానికి ప్రమాణం చేసి ఒప్పించుకుంటున్నావు, మరి మిగతా 450 ప్రమాణాలు ఉన్నాయి, 6 గ్యారంటీలు ఉన్నాయి, 6 గ్యారంటీలు నువ్వు ఇచ్చిన 2 గ్యారంటీలు, మిగతా గ్యారంటీలకంతా గతి లేదు, అతి లేదు, మతి లేదు. వాటికి ఎవరు గ్యారంటీ? మరి అయ్యప్పుడు ఇస్తున్నారు, అది దాని మీద లేదు. ఏమనంటే మీకు మీరు ఇప్పుడు వచ్చి ఆగస్టు 10వ తారీఖు అని మేము చెప్పినామా? ఆగస్టులో మీ ప్రభుత్వం పడిపోతుందని మేమేమన్నా వచ్చి చెప్పినామా? మేమేం చెప్పలేదే. మీరు చెప్తున్న దానికి ఉండొచ్చేమో, వీళ్ళు చేయలేకపోతున్నారు కాబట్టి ఇంకొక సీఎంను మార్చి మళ్ళీ అదొక డ్రామా క్రియేట్ చేస్తారేమో, మళ్ళీ ఇంకో హానిమూన్ పీరియడ్ తీసుకుంటారేమో అని కామెంట్ చేయాల్సి వస్తుంది. టాపిక్ తెచ్చింది మీరు, టాపిక్ లో ఉన్నది మీరు, మాట్లాడింది మీరు. సీఎంల గురించి కానీ, ఎమ్మెల్యేల గురించి కానీ, ప్రభుత్వం గురించి కానీ పడిపోతుందని, లేస్తుందని, కరెంటు తీగలు పెట్టి అల్తానని, పేగులు జీరుతానని, మెడలకు వేసుకుంటానని, డొక్క జీలుతా, డోలు కడతా, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడింది ఎవరు? మీరే కదా. మీరు అవతల వాళ్ళు ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం మీరు ఇస్తున్నారు, మీ ప్రభుత్వాన్ని అస్థిరత మీరు చేసుకుంటున్నారు, మీ నాయకుల మీద నమ్మకం మీరు పోగొట్టుకుంటున్నారు. అంతేగాని మేము ఎప్పుడన్నాం చెప్పండి? మాగ్గా మేమన్నామా? ఈ రోజు మీరు అన్నారు కాబట్టి దాని మీద కామెంట్ చేసినాం మేము. ఇట్లా ఉండొచ్చేమో, వాళ్ళు మీరు ఆగస్టు అనేది వాడిండ్రు కాబట్టి మరి ఇవ్వలేకపోతే మరి వాళ్ళే సీఎంలను మార్చుకొని మళ్ళీ 6 నెలలు హనీమూన్ పీరియడ్ తీసుకుంటారేమో. కాంగ్రెస్ పార్టీకి గత చరిత్రలో ఏడాదికి ఒక సీఎం మారే అలవాటు ఉంది కాబట్టి అందులో భాగంగా చేస్తున్నారేమో అనుకునే పరిస్థితి మీరు కల్పించిండ్రు. మీరు అది చేయలేదు, ఇది చేయలేదంటే మమ్మల్ని ప్రశ్నిస్తారు. మేమేమి ఇవ్వలేదు అన్నదాన్ని మేము సమాధానం చెప్తున్నాం. మోడీ గారు ఏ గ్యారంటీలు అయితే ఇచ్చిండ్రో ఆ గ్యారంటీలన్నీ మేము ఏమేమి నెరవేర్చినామో మేము ప్రజలకు చెప్తున్నాం. మా మేనిఫెస్టోలో ఏమేమి పెట్టినామో అవి ఏ విధంగా నెరవేర్చినాం, ప్రజలకి ఏ విధంగా తీసుకుపోతున్నాం. మా ఎంపీలు వెళ్తున్నారు, మా ఎంపీలు తిరుగుతున్నారు. మా మోడీ గారు ఏం గ్యారంటీ? మా మోడీ గారే గ్యారంటీ. ఇవాళ మీరు గ్రామాలలో చూడండి, మా ఎంపీల ప్రచారం చూడండి, గ్రామాలలో మా ప్రజలు మోడీ గారికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ నేను చేవెళ్ళ క్యాంపెయిన్ కూడా వెళ్ళొచ్చిన, గ్రామంలో మోడీ గారు ఏమి ఇచ్చిండ్రు? మోడీ గారు ఇచ్చిన రోడ్లు కానీ, విద్యుత్ లైట్లు కానివ్వండి, చెట్లు కానివ్వండి, శ్మశాన వాటికలు కానివ్వండి, ఇవన్నీ ఇవాళ అన్ని మేము చెప్తున్నాం. అవేంటో కూడా మేము ప్రూఫ్లు చూపిస్తున్నాం. మేము చేయకుండా మమ్మల్ని ప్రశ్నిస్తారు తప్పకుండా. వస్తాను తిరిగి మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేత బొమ్మన రామూర్తి గారు ఉన్నారు. రామూర్తి గారు, సేమ్ క్వశ్చన్ అండి. అంటే 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, మేము కొంతకాలం క్రితమే వచ్చాము, సరే డెడ్ లైన్లను మేము రీచ్ కాలేకపోయాము, అంత తొందరపడాల్సిన అవసరం ఏముంది అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏంటి మీ రియాక్షన్? మా దిలీప్ అన్న గారికి తెలియాలి, వాస్తవానికి పాపం తెలంగాణ ఉద్యమంలో చాలా సీరియస్ గా పనిచేసిండు. కేసీఆర్ గారికి మేమందరం కంటే ఇప్పుడున్న లీడర్ల కంటే బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి దిలీప్ అన్న గారు. అక్కడ అప్పుడే మేము ఖమ్మం జిల్లాలో ఏం లేని సమయంలో కూడా ఎమ్మెల్సీగా గెలిపించుకున్నాం. అన్నగారి కోసం మనుగూరు నుండి భద్రాచలం వరకు ఎన్నో పోరాటాలు చేసి గెలిపించుకున్నాం. నేను ఒకటే స్ట్రైట్ గా అన్నగారిని అడుగుతున్నా, ఆయన గుండె మీద చేసుకొని చెప్పమనండి. ఎన్నికలకు ముందు మీరు అన్ని కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని అమలు చేస్తామన్నారు. రేషన్ కార్డు 25 లక్షలు ఇంకా ఇవ్వాలి, ఇచ్చేస్తామన్నారు. ఒక్క రేషన్ కార్డు అన్న ఇప్పుడు ఇచ్చారండి. తర్వాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు ఎందుకు మీరు ఇచ్చిన పథకాలు ఇవ్వడం లేదు? 200 యూనిట్లు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తలేదు? గ్యాస్ ఎందుకు ఇవ్వడం లేదు? ఒక ఫ్రీ బస్సు తప్ప, ఆ ఫ్రీ బస్సు కూడా ఎప్పుడో ఒక బస్సు రావడం, అందులో నుండి జనాలు ఎక్కలేకపోవడం, మళ్ళీ తిరిగి వేరే బస్సులు ఎక్స్ప్రెస్లు అవుతున్న తర్వాత డిలక్స్ ఎక్కిపోవడం అలా జరుగుతున్నాయి. నేను ఒక్కటే అడుగుతున్నా, చాలా క్లియర్ గా ప్రజలు మీరు ఉరకండి 2 లక్షలు తీసుకోండి, ఇప్పటికే 1 లక్ష వస్తాయి, ఈ 2 లక్షలు తీసుకోండి అని రైతుల్ని మోసం చేసి ఉరికిచ్చి కొంకులు దక్కిన దొంగ ఎవరు? రైతులు బోల్త పడ్డారు, బోల్త పడి చేతులు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి, ఇప్పుడు కడుపు మండుతుంది రైతులు. ఎందుకంటే మీరు ఉరికిచ్చారు కాబట్టి. మహిళలు మీ భర్తతో సంపాదిస్తే వాళ్ళు తాగి ఇబ్బంది అవుతుంది, మీరు ఇంట్లో గడవడానికి ఇబ్బంది అవుతుంది, మీకు ప్రతి నెల 2500 రూపాయలు మీ ఇంటికి వస్తాయి, మీకు అన్ని చేస్తామని అన్నాడు. మరి ఆ మహిళలు ఇప్పుడు కోపడుతున్నారు, చీపురు గట్టలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఇంకేమన్నారు మన వృద్ధుల కోసం? అమ్మా మీకు 1000 రూపాయలు 2000 రూపాయలు వస్తున్నాయి, మీకు రేపు 4000 వస్తాయి, మీ మనవాడు కూడా మీ కాళ్ళు నొక్కుతాడు అని అన్నాడు. కాళ్ళు వత్తడానికి మరి ఇప్పుడు సీఎం వచ్చి కాళ్ళు వత్తుతాడా? దిలీప్ అన్న గారు చెప్పాలి. కాబట్టి ఈ మాయ మాటలు పాపం ప్రజలు అప్పుడు కూడా నమ్మలేదండి. అప్పుడు కూడా బాండ్లు రాసిచ్చారు. మా దగ్గర బట్టి విక్రమార్క గారు కూడా ప్రతి ఇల్లు తిరిగి, ప్రతి గ్రామం తిరిగి
బాండ్లు రాపించారు. పాప ఆ బాండ్లకు గతి లేదు, అతి లేదు, అతి గతి లేకుండా ఆగమైపోయారు. అందుకనే మీకు అర్థం కావడం, పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కూడా పోయినసారి 88 సీట్లు గెలిచాం, మీరు 18-19 గెలిచారు. పార్లమెంట్ ఎన్నికలు 2-3 నెలల తేడా వచ్చినాయి. అప్పుడు మీరు 3 ఎంపీ సీట్లు గెలిచారు. అంటే అప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఇలా పథకాలు కూడా మోసం చేయకుండా కానీ మాకు 3-4-9 సీట్ల వరకే పరిమితం చేశారు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఏ హామీ నిలబెట్టుకోలేదు, మీరు ఏ హామీ చేయలేదు. మీ అంతరాత్మకు తెలుసు. మీరు పార్టీలో ఉన్నారు. నాకు ఒక్కటే అడుగుతున్నా, మీరు సీనియర్ గా ఉన్నారు, కాంగ్రెస్ లో గత 5-6 సంవత్సరాల నుండి చాలా సీరియస్ గా పనిచేస్తున్నారు. మరి ఎందుకు ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడున్న వాళ్ళని మీరు ఎంపీ టికెట్లు ఇస్తున్నారు? మీలాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదన్నా? మీకు అంటే మీరు గెలవలేనా, లేదా మీ మీద నమ్మకం లేకనా, మీ మరి డబ్బు ఉన్న వాళ్ళని చూస్తున్నారా? అది మీరు చెప్పాలి అది. కాబట్టి మీరు చేసే చేష్టలకు, మీరు చెప్తున్న మాటలకు పొంతన లేదు. ప్రజలు చాలా క్లియర్ గా కేటగారికల్ గా అర్థమైపోయింది. మోసంతో దగాతోటి వీళ్ళు మాయ మాటలు చెప్పి మా ఓట్లు దండుకున్నారు. ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు అని నిలదీస్తున్నారు. వాళ్ళకు చాలా క్లియర్ గా అర్థమైంది. కాబట్టి వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు. వీళ్ళు చెప్పిన మాటల్ని వాళ్ళు ఎన్ని భాషలు చెప్పినా, వాళ్ళు తల కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి ప్రమాణం చేసి నడిచిపోయినా గానీ, లేకుండా పోయినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. 4 నెలల్లోనే ఆ యొక్క అపవాద మూటగట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మేము చేయలేదు అంటున్నారు. మేము చేసినవి చెప్పుకోలేక అప్రభావంతో కొంతమంది తీసేయాల్సింది వాళ్ళని కూడా ఇట్లా పెట్టడం వల్ల మాకు కొంత నష్టం జరిగింది. ఇప్పుడు అది ఆర్గనైజ్ అయినాం, రీఆర్గనైజ్ అయినాం. మేము తప్పులు తెలుసుకున్నాం. ఖచ్చితంగా ప్రజలకు మీరిచ్చిన హామీలు నెరవేరేదాకా మీ వెంట పడతాం, వేటాడతాం, పోరాడతాం. ప్రజలకు దక్కేంత వరకు మా కేసీఆర్ గారు ప్రజల వెంటే ఉంటాడు. మేమందరం కూడా ప్రజల వెంటే ఉంటాం. మీ యొక్క అంత అయితే చూస్తాం. మీరు చెప్పిన అబద్ధాలు, మొత్తం అబద్ధానికి నిరూపిస్తాం. మీరు అనుకుంటున్నారు మీ గ్యారెంటీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చడానికి మీ దగ్గర డబ్బులు లేవు, రెవెన్యూ ఎట్లా సంపాదించుకోవాలో మీ దగ్గర ఆర్థిక వెసులుబాటు ఎట్లా తెచ్చుకోవాలో కూడా తెలియలేని ఒక దుష్ట వ్యవస్థలో మీరు కొట్టుమిట్టాడుతున్నారు, భయపడుతున్నారు పాపం. కాబట్టి మీలాంటి వాళ్ళను మీరు బాగా తెలుసు. మీకు ఒక చార్టెడ్ అకౌంట్ గా మీరు మంచి ఆర్థిక నిపుణులుగా ఉన్నారు. మరి మీలాంటి వాళ్ళకు మంచి పోస్ట్ ఇచ్చి దగ్గర పెట్టుకొని మాట్లాడవచ్చు కదా, మాట్లాడారు. కాబట్టి వాళ్ళకు కావాల్సింది వాళ్ళ మనుషులకు పదవులు ఇప్పించుకోవడం. ఎందుకండి కాంగ్రెస్ లో మీరు 7 గెలిచారు, 3 మంత్రులు ఉన్నారు అంటున్నారు. మరి మీలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎంపీగా పెట్టవచ్చు కదా. మేము మునగాళ్ళం గెలుస్తాం అంటున్నారు కదా. గెలిచే పరిస్థితి లేదు. ప్రతి ఊరికి పోతే అడుగుతున్నారు. కాబట్టి మీరు కూడా ముఖం సాటేస్తున్నారు. మీరు కూడా ఎన్నికలకు దూరం అవుతున్నారు. మీ అంతరాత్మకు తెలుసు. ఎందుకంటే ఇచ్చిన ఏ హామీ నెరవేరలేదు. ప్రజలు అడుగుతారు ఎందుకు వచ్చిన గొడవ అని. మీలాంటి వాళ్ళు కూడా నీతిగా నిజాయితీగా ఎన్నికల బరిలోకి దిగకుండా ఆగుతున్నారు. కాబట్టి దీన్ని మీరు గుర్తు పెట్టుకోవాలా. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. మేము ఇచ్చేటప్పుడు ఇచ్చినాం, అది సరిగ్గా చెప్పుకోలేదు. మేము చెప్పుకోలేదు కాబట్టి కొంత నష్టం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలకు, మీరు చెప్పిన గ్యారెంటీలను, మీరు చెప్పిన డెడ్ లైన్లను మేము అడుగుతున్నాం. అంతే తప్ప మేము ప్రత్యేకంగా అడిగేది ఏం లేదు. రైట్ రామూర్తి గారు, దీంతో పాటు ఒక చిన్న ఇష్యూ అదేంటంటే ఒక 5 స్థానాల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయింది. మొన్న కేటీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళిన సందర్భంగా మోడీతో రహస్యంగా భేటీ అయ్యారు అని కాంగ్రెస్ ఒక ఆరోపణ చేస్తూ ఉంది. కొన్ని ఒక 4-5 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పెద్దగా ఫోకస్ చేయట్లేదు అన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది కదా, ఏంటి మరి దానికి సమాధానం? చాలా క్లియర్ గా ఇక్కడ బీజేపీ ఎంపీలను గెలిపించడానికి రేవంత్ రెడ్డి గారు ఒక మోడీ దగ్గర ఒక ఒప్పందం కుదుర్చుకున్నారని చాలా క్లియర్ గా ఉన్నది. ఇక్కడ మేమేదో బీజేపీకో లేదా ఇంకెవరికో ఒత్తాసు బలకాల్సిన అవసరం లేదు. మోడీ గారి మీద నికార్చిగా పోరాడుతున్న సంస్థ వ్యవస్థ పార్లమెంట్ లో మన బలాన్ని తెలంగాణ వాయిస్ ని వినిపించాలంటే అది ఏకైక మార్గం బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తేనే. లేకపోతే మన హక్కులు వాళ్ళు కేంద్ర పార్టీలు వీళ్ళు అంటున్నారు. నిజంగా మీరు కేంద్ర పార్టీలతో మీకే సంబంధం, అదే పార్లమెంట్ లో మీకేందుకు సంబంధం అంటే మరి స్థానిక ఎన్నికల్లో మీకు ఎమ్మెల్యేగా లేదా జడ్పీ చైర్మన్ గా లేదా జడ్పీటీసీలుగా వార్డు మెంబర్లుగా మీరు పోటీ చేస్తున్నారు. కేంద్ర పార్టీలు మీరెందుకు చేయాల్సిన అవసరం ఉన్నది? మరి మీరేమన్నా అంటే మేము కేంద్రంలో చూసుకుంటామని బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అరే బీజేపీ కాంగ్రెస్ వల్ల ఒక అసమర్థ పాలన వల్లనే ఈ రాష్ట్రాలు, దేశాలు ఇంత దరిద్రముగా అవుతున్నాయి.
కాబట్టి వీళ్ళ యొక్క మనుగడ కోసం ప్రాంతీయ పార్టీలని తొక్కాలని చూస్తున్నాయి. కాబట్టి టిఆర్ఎస్ పార్టీ వీళ్లకు సరైన గుణపాఠం చెప్పే పార్టీ, పార్లమెంట్ లో అడిగే పార్టీ, పార్లమెంట్ లో ఎవరికో ఒకరికి వాళ్ళ పార్టీలో ఎవరికో ఒకరికి అవకాశం ఇస్తుంది. అది కూడా పార్లమెంట్ లో వాళ్ళు చెప్పిన మాటలు మాత్రమే వాళ్ళు ఒక్కానించాలా, వాళ్ళు అది మాట్లాడాలి. బిఆర్ఎస్ కు అట్లాంటి ఒక సపరేట్ వ్యవస్థ లేదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ ప్రజల ఆశలు, వాళ్ళకి రావాల్సిన నిధులు, నియామకాల మీద అప్పుడు ఇప్పుడు ఎప్పుడు పోరాడుతుంది. పోరాడే సంస్థ, కొట్లాడే సంస్థ బిఆర్ఎస్ పార్టీ. రైట్. సార్ దిలీప్ గారు, నిన్న ప్రధాని ప్రసంగం కూడా కొంత వివాదాస్పదం అవుతోంది. దాని సారాంశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను కానీ మంగళసూత్రాలను కానీ ముస్లింలకు ఇస్తారు అని చెప్పి ప్రధాని వ్యాఖ్యలు చేయటము, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయటము మనం చూసాము. ఏంటి సార్ అసలు ఏమనిపిస్తుంది ప్రధాని స్పీచ్ చూస్తే? అంటే అన్నెసరీ కాంట్రవర్సీ అనుకోండి. ఏమంటున్నానంటే, ఈ హిందువులు కానీ, ఇక్కడ మన ఉన్న మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీలు కానీ, లేదా ఎస్టీలు కానీ, ఎస్సీ, వీళ్ళందరూ కూడా 90% కన్వర్టెడే. అందరూ ఒకే రూట్స్ మనకి అందరికీ తెలుసు. రియల్ ముస్లిమ్స్, రియల్ క్రిస్టియన్స్ 1% ఉండరు, 2% ఉండరు. కాబట్టి ఏం చెప్పినా పొలిటికల్ కామెంటరీ తప్ప, ఈ రోజు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడే తప్ప వేరేది కాదు. ఈ బీజేపీ దేశాన్ని సాఫ్టనైజ్ చేస్తుందంటే దానివల్ల లాభం ఉంది అసలు. కానీ ఈ రోజు వాళ్ళకు ఒక్క క్రిస్టియన్ కానీ, ఒక మైనారిటీ ముస్లిం కానీ, ఒక ఎస్టీ కానీ, ఎస్సీ కానీ ఓటే వేయడు ఆ పరిస్థితి. కాబట్టి వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళవి, మా స్ట్రాటజీస్ మావి. ఏదేమైనా ఈ 3 నెలల తర్వాత సమస్యపోయేటువంటి కామెంటరీ తప్ప దానికి ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఉందని అనుకున్నాను. నెంబర్ 2, మేడం ఇప్పుడు ఒక మాట, నేను 3 క్వశ్చన్స్ ఇస్తే ఒక్కదాని కూడా సమాధానం చెప్పారు. నేను అడిగిన అంటే, మీరు కరప్షన్ రహిత అన్నారు, మరి ఎందుకు కర్ణాటకలో ప్రభుత్వం కూలిపోయిందని అడిగిన. అదేవిధంగా 15 లక్షలు తెచ్చి అకౌంట్లలో వేస్తా అన్నారు, ఎందుకు వేయలేదని అడిగిన. 2 కోట్ల జాబ్స్ ఇస్తా అన్నారు కదా, ఎందుకు వేయలేదని అడిగిన. అదేవిధంగా ఈడీని, సిబిఐని, ఐటీని ఎందుకు ఎక్కువ పెడుతున్నారు ప్రతిపక్షాల మీద? 99 కేసెస్ అంతా ప్రతిపక్షాల మీద పెట్టి 1% ఎవరో ఇతర వ్యాపారస్తుల మీద పెడితే ఇది ఏ విధమైన టెర్రరైజ్, వెపన్స్, అవి వెపన్స్ గా వాడి టెర్రరైజ్ చేస్తున్నారు. ఇది డెమోక్రసీ మంచిదా అనే ప్రశ్న కూడా వాళ్ళు సమాధానం చెప్పారు. సరే పక్క పెడదాం. రామూర్తి మిత్రుడు ఏం డిబేట్ చేద్దాం? మిత్రుడు మాట్లాడు. అయితే నేనేమంటున్నా, ఆ తర్వాత రామూర్తి గారు చాలా విషయాలు చెప్పాడు. నేను చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. వారు కూడా నా గెలుపుకు తీవ్రంగా కృషి చేసినటువంటి నా సోదరు, నాకు తెలుసు. ఆ కాంటెస్ట్ అది అయిపోయింది. నేను బయటకు వచ్చి ఆ రోజు కూడా 2009లో ప్రకటించిన, దీని నాయకుడి యొక్క స్థాయిని కరెక్ట్ గా లేదు, ఈయన ద్వారా తెలంగాణ వస్తే ఇది సర్వనాశనం అయిపోతుందని. ఆ పాత మీరు పెట్టుకొని చూస్తే ప్రెస్ మీటింగ్ అర్థమైతే అప్పుడు నేను తిట్టిన తిట్ల కంటే ఇప్పుడు సామాన్య పౌరుడు ఎక్కువ తిట్టుతున్నాడు 10 ఏళ్ల తర్వాత. సో ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అనేది మన క్వశ్చన్. ఇప్పుడు రామూర్తి గారు నన్ను అడిగిండేదా మీకు ఎందుకు సీటీస్ లేని? అదే పద్ధతిలో రామూర్తికి ఎందుకు ఇరదని 2001 నుంచి ఫౌండర్ మెంబరు, మరి ఆయనకు దొరకక వేరే పార్టీలో మన కాళీర కొడతానోనికి, లేదా టీడీపీ నుంచి గెలిచినోడికి, కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆమెకి వాళ్ళకి తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చి అసలైన కార్యకర్త ఈ రోజు పార్టీ పట్టుకొని పాపం ఇంకా సిన్సియర్ గా పోరాడుతున్నాడు ఆయన. అట్లాంటి కార్యకర్తలు పక్కకు పెట్టామలే కదా. ఈ రోజు స్వయంకృత అపరాధం వల్ల వాళ్ళ అధికారానికి కోల్పోయింది తప్ప ఎవరు చేసింది కాదు. అది ప్రజలు ఇవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకునే అవకాశం మాకు ఇచ్చింది. మేము గతంలో మాకు కూడా పాఠాలను మేము ఒప్పుకుంటాం. 60 ఏళ్ళు దేశాన్ని పరిపాలించాం, అప్పుడు చేసిన పొరపాటాలు ఇవన్నిటి కూడా జోలికి పోకుండా మేము కొత్త తరహాలో ఈ రోజు పరిపాలన అందిస్తామనే విశ్వాసాన్ని ప్రజల్లో మేడం చెప్పినట్టుగా మేము కలిగించిన మాట వాస్తవమే. అరే మా తప్పు లేదో చేయడానికి కూడా అవకాశం లేరా? మీరు ఒప్పులో తప్పులు 6 నెలలు అని అప్పుడు తిట్టాలి, కానీ డే 1లోనే మొదలుపెట్టి తింటా అంటే ఎంతమంది అంటే అది పుట్టంగానే వాడికి అవగాహన పెడతా నోట్లా అంటే ఎట్లా అనేది లాజిక్. బట్ డెఫినెట్లీ నేను ఫీల్డ్ కూడా పోయినండి మొన్న. ఏదో అనుకోకుండా ఒక సందర్భం లోపల రైతులను పిలిచి అడిగిన, రామూర్తి గారు అన్నట్టున్నారు ఆ మాట. రైతులకు బాబు నీకు వస్తుందా రైతు బీమా అంటే, రైతు భరోసా అంటే 5 acres అందరికి వచ్చింది సార్ అని చెప్పింది రైతులందరూ. చాలా మంది వచ్చారు. తర్వాత సిలిండర్ వస్తుందంటే 500 రూపీస్ సిలిండర్ మాకు వస్తుంది సార్ అన్నారు. కరెంటు బిల్లు మాఫ్ అయిందా అంటే 200 రూపీస్ మాఫ్ అయింది సార్. మళ్ళీ బిల్లు వచ్చిందంటే నిన్న ఎలక్షన్ అయిపోగానే అది కూడా పోతుంది, ఇది కూడా పోతుంది, కట్టకండి మీరు అని చెప్పిన. ఒకటి బ్యాంక్ ద్వారా నిజంగా కూడా రుణమాఫీ సీఎం అన్నాడంటే బ్యాంకులకు సావరెన్ గ్యారంటీ ఇవ్వాలి. మనం ఇస్తే మనం ప్రభుత్వం కట్టిందంటే వాళ్ళు మాఫ్ చేస్తారు. ఇక బ్యాంకుకు ఇప్పుడే మనం కట్టాల్సిన అవసరం ఉండదు. విద్యుత్ సంస్థలకు వారే అన్నట్టుగా ఇప్పటికిప్పుడు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అదే పద్ధతిలో ఈ బస్సులకు కూడా ఇప్పటికిప్పుడు చెల్లాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇవన్నీ తెలుసు కాబట్టి ఈ హామీలు ఇవ్వడం జరిగింది. వాటి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది.
100% అయిందా లేదా అనేది డిబేటబుల్ క్వశ్చన్ కాదని అన్నాను. సో అది చేసే ప్రయత్నంలో భాగంగా కొద్దిగా సమయం మాకు ఇవ్వాలనేది నా లాజిక్. అంతేగాని వాళ్ళు ఇన్ని తప్పులు చేయకపోతే ప్రజలు తీర్పిచ్చారు కదండి. మీరు అన్ని మంచి పనులు చేస్తే రామూర్తి గారు ఒక్క నిమిషం రామూర్తి గారు నేను దానికి కారణాలు కూడా చెప్పినాం. మేము 6,70,000 కోట్ల అప్పు ఉంటుందని మేము అనుకోలే. 26,000 కోట్ల రూపాయలు కేవలం అప్పులకు కట్టాల్సి వస్తుందని మేము అనుకోలే. కాస్త దానివల్ల ఆలస్యం అయితే తప్ప మీలా పోయి కొత్త ప్రాజెక్ట్ ఒకటి కట్టి 1,00,000 కోట్లు నీళ్ళలో మునిగిపోయేటట్టు చేయమనే చెప్తున్నాం కదా. మేము దాని నుంచి సరి చేసుకోవడానికి, ఇల్లు కడుక్కోవడానికి, శుభ్రం చేసుకోవడానికి, పరిపాలన సౌలభ్యం లోపలికి మళ్ళీ కంప్లీట్ కంఫర్ట్ తో పోవడానికి కొంత సమయం మాకు అవసరమైంది అనేది నా వాదన. మనతో పాటు బీజేపీ సునీతారెడ్డి గారు సార్ కొన్ని ప్రశ్నలు వేశారు, మీరు ఏం సమాధానం చెప్తారు? అదే నేను చెప్పడానికి రెడీగానే ఉన్నాను సార్. ఇప్పుడు దిలీప్ సార్ అడిగింది ఏంది, ఈడీలను ఉసిగొలుపుతున్నాం, సిబిఐని ఉసిగొలుపుతున్నాం అని ఒక మాట అన్నారు. దానికి సమాధానంగా ఈడీలని సిబిఐని ఎవరు రిక్రూట్ చేశారు? ఆ సంస్థలను పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఆ సంస్థలను రిక్రూట్ చేసినాక ఇప్పుడు మీరున్నారు సార్, మీ సంస్థ మిమ్మల్ని రిక్రూట్ చేసినాక మీరు డిబేట్ చేయాలి, వార్తలు చదవాలి, మీ డ్యూటీ మీరు చేయాలి, కూర్చోబెట్టడానికి కాదు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ లో మీరు ఆ సంస్థలను ఏర్పాటు చేసిండ్రు, ఏర్పాటు చేసి మీకు అక్కరున్న వాళ్ళ మీద వాడిండ్రు, అక్కర్లేనప్పుడు వాళ్ళని పడుకోబెట్టిండ్రు. మీరు 84 కేసులు బుక్ చేస్తే 5,000 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చినాయి. ఈ రోజు అదే సంస్థల్ని ఖచ్చితంగా వాడుతున్నాం మనం. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరిని రిక్రూట్ చేసుకున్నాము, వాళ్ళతో పని చేయిస్తున్నాము. మీరు పడుకోబెట్టిరు జీతాలు ఇచ్చి, మేము పని చేయిస్తున్నాము. ఇవాళ 7,000 కేసులు బుక్ అయినాయి సార్. 7,000 కేసులు బుక్ అయ్యి 1,25,00,000 రూపాయలు రికవరీ అయినాయి. ఎక్కడ? నల్ల డబ్బు, లెక్కలు చెప్పని డబ్బు. ఇదంతా ప్రభుత్వానికే తిరిగి వచ్చింది. మీరు చెప్పిన ఏదైతే సోకాల్డ్ పొలిటీషియన్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఓన్లీ 3% సార్. ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో, ఏదైతే ఈడీ జప్తు చేసి రికవరీ చేసిన డబ్బులో ఓన్లీ మీరు రైడ్ చేసిన వాళ్ళు ఓన్లీ 3% మాత్రమే పొలిటీషియన్స్. అంటే నల్ల డబ్బు తీసుకురావద్దు, వాళ్ళతో పని చేయించొద్దు అని మీరు చెప్తున్నారా? పని చేయించకుండా మీరు పట్టించుకోలేదని మీరే అంటారు, అరెస్టులు చేయొద్దని మీరే అంటారు, అరెస్ట్ ఎందుకు చేయలేదని మీరే అంటారు. మరి మన సంస్థల్ని కరెక్ట్గా పని చేయించాలనా వద్దా? అది మేము చేయించిన ఘనత సార్. అది మీరు ఏదో ఒక 4 పొలిటీషియన్ల గురించి మాట్లాడుతున్నారు. మరి 1,25,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి వచ్చిన నల్లధనాన్ని, మనం ఈ ప్రభుత్వ సొమ్ముని, ఇది ప్రజలకు చెందాలా వద్దా? ట్యాక్సీలు కట్టని డబ్బు ప్రభుత్వానికి తెచ్చిచ్చింది కదా మోడీ గారు. బ్యాంకులో 1,00,000 కోట్లు చెప్తారా? అదే చెప్తున్నా. స్విస్ బ్యాంకులో మీరు చేసిన ఒప్పందాలు, ఇతర దేశాలతో మీరు చేసిన ఒప్పందాల వల్ల కొన్ని రాలేకపోతున్నాయి. మీరు ఇప్పుడు ఒప్పందాలు మార్చుకోవచ్చు కదండి. బయలాట్రికల్ ఒప్పందాలు డిఫరెంట్ దేశాలతో డిఫరెంట్ గా ఉన్నాయి. అక్కడికి చాలా అకౌంట్లు 2,000 అకౌంట్ల దాకా తీసుకొచ్చి సుప్రీంకోర్టుకు అప్పచెప్పడం జరిగింది సీల్డ్ కవర్ లో. అవి ప్రభుత్వానికే వస్తున్నాయి. ఇంకా మీరు ఇంకొకటి ఏం అడిగినరు నన్ను? 15,000 అని అడిగారు. ఏ రోజు కూడా 15,000 ఎవరి అకౌంట్ వేస్తానని ప్రధానమంత్రి గారు చెప్పలేదు. అది 13,000 15,000 సరే 15 లక్షలే అనుకుందాము. ఇది ఈ నల్ల డబ్బు, దొంగలు దాచుకున్న ఈ నల్ల డబ్బు, ఈ దేశంలో కానీ ఇతర దేశాలలో కానీ దాచుకున్న నల్ల డబ్బుని మొత్తం మనం కరెక్ట్ గా తీసుకొస్తే ఈ దేశ పౌరుల ఒక్కంటికి 15 లక్షల రూపాయలు వచ్చేంత ఉంది అనే అర్థం వచ్చినట్టు మాట్లాడారు. కానీ నేను తెచ్చి నీ అకౌంట్ వేస్తాను ఎక్కడా మోడీ గారు చెప్పలేదు. ఇదొకటి. దాని అర్థం అదే కదా మేడం, అంత డబ్బు అక్కడ పోగుబడి ఉంది, మనం తీసుకొస్తాము. ఏం సార్ మరి ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? 1,25,000 కోట్లు కానీ డిమానిటైజేషన్ పంచలేదు కదా మేడం. కనీసం 15,000 రూపాయలైనా పంచితే బాగుండేది కదా, మరి నల్లధనం పంచలేకపోయారు. ప్రభుత్వంలోకి వచ్చిందంటేనే అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెడతారు. మోడీ గారు జేబులో పెట్టుకోరు సార్.
మోడీ గారు జేబులో పెట్టుకోరు తప్పు చెప్తున్నారు. ఎక్కడ మేడం ఇప్పుడు ఆ కేసులు ఇంకా ఎక్కడ కూడా కన్విక్షన్ కాలేదు, ఆ కేసులు పూర్తి కాలేదు, ఆ డబ్బులు అట్లనే ఉన్నాయి, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు మళ్ళించింది ఏం లేదు కదా. చట్టాలు అలా ఉన్నాయి సార్. కాంగ్రెస్ మార్చొచ్చు కదా మేడం. ఇప్పుడు మీకు 300-400 సీట్లు ప్రజలు కట్టబెట్టారు, విశ్వగురుని చేశారు, మరి మీరు చట్టాలు మార్చొచ్చు కదా అనేది ప్రశ్న. మారుస్తున్నాం సార్. ఏవైతే ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయో ఈ ప్రభుత్వము ఏవైతే కరెక్ట్ అనుకున్నాయో అన్ని మారుస్తూ వస్తున్నాం, 1 by 1 మారుస్తూ వస్తున్నాం. ఈ దేశానికి 370 ఆర్టికల్ తీసుకొచ్చినాం, ముస్లింలకు వచ్చి ఆడబిడ్డలకు మళ్ళీ చర్చిద్దాం. ఓకే అన్ని వచ్చినాం. ఇంకొకటి సార్, ఒక నిమిషం రామూర్తి గారి దగ్గర వెళ్ళి నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒక్కటే మాట మీరు అన్నారు 5గురు ఏదో వీళ్ళతోటి కుమ్ముక్ అయిండ్రు అని మాట్లాడినరు అంటే నేను ఒక మాట అడుగుతున్నాను. మీరు 5గురు ఓడిపోతున్నారు ఆల్రెడీ అని చెప్పేసి మీరు ఒప్పుకుంటుంటే కదా, అక్కడ మీ క్యాండిడేట్లు ఓడిపోతున్నారు కాబట్టి ముందుగానే మీరు ఏదో దాని మీద నెపం నెట్టేసి మీరు ఆల్రెడీ చేతులు ఎత్తేసిందని మేము సమయం లేదు సార్. రేపు వీళ్ళు ఏమంటారు సార్, మాకు 10-12 సీట్లు గెలిచినాక ఏమంటారు అంటే ఈవీఎంలు కూడా మార్చిందని కూడా అనే అంత గొప్ప రామూర్తి గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ఇప్పుడు మా దిలీప్ అన్న గారు చాలా విషయాలు చెప్పారు, చాలా క్లియర్ గా నేను ఒకటే నిమిషంలో క్లోజ్ చేస్తా. ముఖ్యమంత్రి గారికి వాళ్ళ పక్కన ఉన్న మంత్రుల మీద నమ్మకం లేదు. ఆయన భాషని వాళ్ళ మంత్రులు వ్యతిరేకిస్తుంటే అదే భాషని కొనసాగించి ఆయనకైనా గొవ్వి దొరుకుంటున్నాడు. నాకు దిలీప్ గారు అన్నగారు నాకు క్లియర్ గా మీరు కనీసం ఇప్పటికైనా డిసెంబర్ నుండి మళ్ళా డిసెంబర్ వరకు అయినా ఈ 2500 రూపాయలు గాని 4000 రూపాయల పెన్షన్ గాని ఈ 2 లక్షల రూపాయలు కానీ 15,000 రూపాయలు కానీ 500 బోనస్ కానీ కనీసం ఇవ్వగలుగుతారా? ఎన్నికల కోసమే మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నారు. ఇది చాలా క్లియర్ గా మీ నోట నుండి వినండి. నేను రికార్డు ఉంది, ఎందుకంటే చాలా మంది మెసేజ్లు చేస్తున్నారు. ఇవి అడగండి. సీఎం గారికి చెప్తాడు ఆయన చెప్తాడా ఏం చేస్తాడో మాకు తెలియదు కానీ మరి ఇవి అయితాయా? కనీసం అమలు పరుస్తారా? మళ్ళీ మాటలు చెప్పి మళ్ళీ బాండ్లు చెప్పించి మళ్ళీ ప్రమాణ స్వీకారాలు చేసి మళ్ళీ ప్రజల్ని మోసం చేయడానికి మళ్ళీ వాటిని ఏం మొహం పెట్టుకొని వస్తారు. కాబట్టి ఇప్పుడు ఒక క్లారిటీ అనేది ప్రజలకు ఇచ్చే అవకాశం ఉన్నదా లేదా అనేది చాలా క్లియర్ గా ప్రజలు అడుగుతున్నారు. ప్రజల నుండి మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మమ్మల్ని అడగమన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. చెప్పాల్సిన బాధ్యత ఇది క్లియర్ గా ప్రజలకు తెలియాల్సిన బాధ్యత ఉన్నది. రైట్ ముగిద్దాం. ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రతి సభలో చెప్తా ఉన్నాడు ఆగస్టు లోపు మేము ఇచ్చిన హామీలను మొత్తం నిలబెట్టుకుంటామని చెప్తా ఉన్నాడు. లేకపోతే కనుక ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు ఉంటాయి, 5 సంవత్సరాల తర్వాత ఉంటాయి, మధ్య మధ్యలో కూడా ఎన్నికలు వస్తూనే ఉంటాయి, ప్రజలు తీర్పిస్తారు. ఎందుకంటే హామీలు నిలబెట్టుకోలేని ప్రభుత్వానికి ఓటర్లు బుద్ధి చెప్తూనే ఉన్నారు. అదే విషయం కాంగ్రెస్. ప్లీజ్ అండి ముగిద్దాము. మేడం మరొకరు చర్చించుకుందాం, సమయం మనకు రైట్. ఓకే ప్లీజ్ సమయం మించిపోతా ఉంది, చాలా బ్రేకింగ్స్ వస్తూ ఉన్నాయి. ఇది వాళ్ళు మన బిగ్ టాక్ లో పార్టిసిపేట్ చేసిన గెస్ట్లు ఎక్స్ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కపిలవాయి దిలీప్ కుమార్ గారికి, వారితో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేత బొమ్మర రామూర్తి గారికి, వారితో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సునీతారెడ్డి గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్ స్వతంత్ర న్యూస్ను చూస్తూనే ఉండండి. ఎందుకంటే తెలంగాణ ఎన్నికలు చాలా హాట్గా సాగుతూ ఉన్నాయి. ఒక్కరోజుతో ముగిసే చర్చ కాదు, అంశం కాదు. ఎందుకంటే అన్ని పార్టీలు తమ వాదనను బలంగా వినిపించేందుకే ప్రయత్నిస్తూ ఉంటాయి. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలు గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. ఎంత సమయం కొనసాగించినా మనకు సరిపోని పరిస్థితి రాజకీయాలు తెలంగాణలో నెలకొన్న నేపథ్యంలో ఈరోజు బిగ్ టాక్ను ఇక్కడితో ముగిద్దాం. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.